చెప్తాను. వెయిట్ లాస్ చేసేవాళ్ళకి మీరు ఎటువంటి రైస్ ఏసుకోవసరం లేదు, చపాతీ ఏసుకోవసరం లేదు. ఎందుకంటే దాంట్లోనే మనం బంగాళదుంప ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఉట్టిగానే తినేయొచ్చు ఒక మీల్ ప్రకారం. ఇంకొకటి వెయిట్ గెయిన్ చేసేవాళ్ళకి చపాతీతో గానీ, రైస్‌తో గానీ తినేయొచ్చు. అందరికి నమస్కారం అండి. సో ఫైనల్గా మనం ఎపిసోడ్ నెంబర్ 19th ఎపిసోడ్కి వచ్చేసాం. అది మన హెల్దీ డైట్ సిరీస్కి అనమాట. మనం అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే పెడతా ఉన్నాను అనమాట. సో ఆ పెడతానికి కారణం మీరే అండి. ఒకవేళ నేను కింద పడుతున్నా, పైకి లెగుస్తున్నా, రీచ్ లేకపోయినా సరే కన్సిస్టెన్సీగా వీడియో అయితే పెడుతున్నానంటే అది మీ మూలనే. సో ఖచ్చితంగా ఇలాగే వెళ్తాను. సో ఇప్పుడు రానున్న రోజుల్లో అప్ అండ్ డౌన్ అవుదాం అని చెప్పి చూద్దాం. పాసిబిలిటీస్ బట్టి దాన్ని బట్టి మనం వీడియోస్ అయితే వస్తాయి. సో ఇవాళ అయితే మనం సోయా చంక్స్తో చేసే ఒక చక్కటి రెసిపీ చేసి చూపిస్తాను. సో ఇది ప్రీ వర్కౌట్ కిందైనా, ఇంట్రా వర్కౌట్ ఎట్లయినా తినచ్చు. లేదు జిమ్కి వెళ్ళేవాళ్ళు కానీ, జిమ్కి వెళ్ళేవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చండి. సో అంటే కొంచెం ఫైబర్, నేను మ్యాక్సిమం అన్నిటిలోనే ఫైబర్ కంటెంట్ ఉండేటట్టు చూసుకుంటున్నాను, ప్రోటీన్ కంటెంట్ ఉండేటట్టు చూస్తున్నాను. అలానే మన వెజ్ ప్రేమికుల్ని, నాన్ వెజ్ ప్రేమికులని రెండు కళ్ళని బ్యాలెన్స్డ్గా నేను రెసిపీస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో అది దృష్టిలో పెట్టి ప్రతిరోజు ఆల్టర్నేట్, ఒకరోజు స్నాక్, ఒకరోజు స్వీటు, ఒకరోజు ఇలా స్విచ్ అవుతున్నాను. వెజ్, నాన్ వెజ్. సో కలగలిపిన రెసిపీస్తో మీ ముందు ఉంటున్నాను. సో అదే అనమాట. సోయా చంక్స్ ఎలా చేస్తున్నాను ఏంటి, దాన్ని చపాతీతో తినచ్చా, మామూలుగా ఉట్ రైస్ తినచ్చా, అవన్నీ అసలు ఈ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇవాళ చేసే మన మిల్ మేకర్ కర్రీకి అదే అండి, సోయా చంక్స్తో చేసే కర్రీకి నేను వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, అలానే తగినన్ని ఉల్లిపాయలు. ముందుగా ప్యాన్ మీద ఒక 5 to 7 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్. రే ఏంట్రా అప్పుడు అన్నీ వేస్తావు అంటే కనుక క్షమించండి, ముందే నేను వీడియో సరిగ్గా రికార్డ్ చేయలేదు, ఆ 2 క్లిప్స్ ఎగిరిపోయినాయి. సో బేసిక్గా ఏం చేశానంటే కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుని, జీలకర్ర వేసి, ఉల్లిపాయలు వేసి, దాని తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఈ క్యాప్సికమ్ అంతా వేసేసి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేదాకా వెయిట్ చేశానండి. వెయిట్ చేశాక ఉప్పు వేసుకున్నాను. ఉప్పు తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు నేను ఎంత వేస్తున్నానంటే 150 grams అండి. సుమారుగా 100 to 150 grams ఆఫ్ బంగాళదుంప. తర్వాత తగినంత కారం. సో నేను కొంచెం స్పైసీనెస్ కావాలని చెప్పేసి ఒక 2 స్పూన్లు, ఒక స్పూనున్నర వేసాను ఇక్కడ, మీరు గమనించాలి. దాని తర్వాత కొరియాండర్ పౌడర్, ఇది మెయిన్ బిగిలు, ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇక్కడ సోయా చంక్స్ చూశారు కదా, సోయా చంక్స్ అనేవి నేను 70 నుంచి 80 grams ఆఫ్ సోయా చంక్స్ తీసుకున్నాను. ముందే గమనించాలి, ఇది నానబెట్టుకున్న తర్వాత ఈ రకంగా ఇంత సైజ్ అయ్యిద్ది. మీరు కళ్ళు పెద్దవి చేసేసుకున్నారనుకోండి, అంటే ఈ చిన్నగా ఉన్నాయి, తక్కువ అయిపోతాయి అని అనుకుంటే కనుక నానబెట్టుకున్న తర్వాత ఇది పెద్దవి అయిపోతే ఇది ముందుగా గమనించాలి. దాని తర్వాత నేను సోయా సాస్ వేసుకుంటున్నాను. మీరు అంటే అలా ప్యాకెట్లో తీసుకుంటే ఒకేసారి పడిపోద్ది, బీ కేర్ఫుల్. సో దాని తర్వాత ఈ ముక్క ఉడకాలండి. ఇప్పుడు అంటే బంగాళదుంప ముక్క ఉంది చూసారా, అది ఉడకాలి. ఇలా తిప్పేటప్పుడు టప 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 అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇంకా అంతే అండి, సింపుల్, రెడీ టు గో, ఇంక సర్వ్ చేసుకోవటమే. సో బేసిక్గా ఇక్కడ వెయిట్ లాస్ చేసేవాళ్ళకి, వెయిట్ గెయిన్ చేసేవాళ్ళకి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. వెయిట్ లాస్ చేసేవాళ్ళకి మీరు ఎటువంటి రైస్ వేసుకోవసరం లేదు, చపాతీ వేసుకోవసరం లేదు. ఎందుకంటే దాంట్లోనే మనం బంగాళదుంప ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఉట్టిగానే తినేయచ్చు ఒక మీల్ ప్రకారం. ఇంకొకటి వెయిట్ గెయిన్ చేసే వాళ్ళకి చపాతీతో కానీ, రైస్తో కానీ తినేయచ్చు. సో అదండి సోయా చంక్స్తో చేసిన కర్రీ అనొచ్చు, లేదంటే వేపుడు అనొచ్చు, లేదంటే ఏదో ఒక రకరకాలుగా అనుకోండి. సో బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక హెల్దీ వేలో రెసిపీస్ చేయాలి అని చెప్పేసి ఇలాంటి రెసిపీ చేశాను. ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇది ఈ రెసిపీ ఉంది చూసారా, చపాతీలో అయినా తినచ్చు, రైస్లో అయినా తినచ్చు. ఇట్స్ డిపెండ్స్ పాన్ యువర్ టార్గెట్. వెయిట్ లూజ్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ గోల్ అనమాట. సో హెల్దీగా తినండి. క్యాలరీ డిఫిషియెంట్లో ఉండేవాళ్ళు క్యాలరీ డిఫిషియెంట్గా ఉండండి, క్యాలరీ సర్ప్లస్లో ఉండేవాళ్ళు సర్ప్లస్లో, ఇలా బ్యాలెన్స్డ్ వేలో మీరు ఆర్గనైజ్ చేసుకోండి. నా ఇంటెన్షన్ ఏంట్రా అంటే ఈ హెల్దీ రెసిపీస్కి ఇలా కూడా తినచ్చు, హెల్దీ వేలో తినచ్చు అన్నది నా మెయిన్ ఉద్దేశం అండి. సో దట్స్ ఇట్ గైస్. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.